నమస్తే ఫ్రెండ్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తారీఖు నర్సీపట్నం వెళ్ళనున్నారు. దగ్గర 60 కిలోమీటర్ల టూర్ చేస్తారంట. సరే, నేను చెప్పే టాపిక్ ఇది కాదు. అసలు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజెస్ని ప్రైవేటు పరం చేయటం మంచిదా కాదా? అలా ప్రైవేటు పరం చేస్తే ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం? అసలు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి? ఈ క్లుప్తంగా నాకు తెలిసినంత మేరకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు అసలుకి ప్రైవేటు పరం అంటేనే అది పెద్ద మోసం. ఎందుకు పెద్ద మోసం అంటున్నానంటే, మన సొసైటీలో పేదరికం ఇంకా అలాగే ఉంది. మీరు నమ్మరు, 75% తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయంటే మీరు నమ్మండి. అందులో ఒక 20% మోసం ఉండొచ్చు. కొంతమంది డబ్బున్న కూడా తీసుకోవచ్చు. కానీ 50% పేదలు ఇంకా అలాగే ఉన్నారు. ఇంకా వివక్ష అలాగే కొనసాగుతుంది. మరి ఈ పేదలకు న్యాయం చేయాలంటే గవర్నమెంట్ ఉండాలి. సపోజ్ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేశారనుకోండి, మెడికల్ కాలేజెస్ అంటే ఏం లేదు, ప్రైవేటులను కట్టేటప్పుడు, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కట్టేటప్పుడు ప్రైవేటు వ్యక్తులను మన చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తారు. వాళ్ళు పెట్టుబడులు పెడతారు, వాళ్ళు కడతారు. ఇప్పుడు మీరు చూడండి, ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెట్టి కట్టారంటే వాళ్ళు ఆ మెడికల్ కాలేజీలో సీటు స్టూడెంట్స్ పొందేటప్పుడు వాళ్ళకి మెరిట్ ప్రకారం ఇస్తారా? ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తారా? వెరీ సింపుల్. వాళ్ళు పెట్టుబడి పెట్టారు కట్టడానికి, ప్రైవేటు వ్యక్తులు. వాళ్ళు అందులో సీటు పొందేటప్పుడు కూడా మెరిట్ కానీ రిజర్వేషన్స్ కానీ ఏమి చూడరు. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంటే ప్రైవేటు వ్యక్తులు ఎంటర్ అయినప్పుడు ఏదైనా వ్యాపారం అయ్యిద్ది. వ్యాపారం అయినప్పుడు లేబర్లకి రిజర్వేషన్స్ కానీ, లేబర్లకి ఇతర బెనిఫిట్స్ కానీ అందులో ఏమీ ఉండవు. సో ప్రైవేట్ పరం అంటేనే లేబర్లు డమాల్, ఇంకంతే. 100 కోట్లు 1000 కోట్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఇది బాగానే ఉంది. మరి ఇలా ప్రైవేటు పరం చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఏంటి? అది కూడా వెరీ సింపుల్. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి 100 కోట్లు వెళ్ళిపోతున్నాయి అనుకోండి, రేపు ఎలక్షన్ అప్పుడు పార్టీకి ఫండ్గా చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఇంకొకళ్ళకి ఎవరు సీఎం ఉంటే వాళ్ళకి, ఎవరు ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళకి, అందులోకి వచ్చిన ఆ వ్యాపారస్తులు పార్టీ ఫండ్ అని చెప్పి 100 కోట్లు అప్పనంగా ఇస్తారు. ఆ 100 కోట్లు అప్పనంగా ఉంటే పార్టీకి ఫండ్స్గా ఉన్నాయంటే అర్థం ఏంటి? అవి వాళ్ళకే ఉన్నట్టు చేతిలో. అలా వాళ్ళకి 4000 కోట్లు 5000 కోట్లు, ఇప్పుడే టీడీపీకి 4000 కోట్లు 5000 కోట్లు ఉందనుకుంటా పార్టీ ఫండ్. మనకు తెలిసే 4000-5000 కోట్లు అఫీషియల్గా ఉంటే ఏ 10,000 కోట్లు ఏ 20,000 కోట్లు టీడీపీ పార్టీ కింద ఉండి ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆ 20,000 కోట్లన్నీ ఆలే కదా. అంతే. అంటే ప్రైవేట్ పరం చేయడం వలన చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి ఫండ్స్ వస్తాయి, లేబర్లకి దోలు తీరిపోయిద్ది, చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి. ఇంతే. ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదు. మీరు అనొచ్చు, సార్ ఒక డబ్బు లేదేమో అని. డబ్బు అనవసరమైన ఖర్చులు పెట్టమని ఎవరన్నారండి? ఇప్పుడు అనవసరమైన ఖర్చులు అంటే నాకు 1000% ఐఎమ్ అపోజింగ్ ఫ్రీ బస్, ఇలాంటి చాలా ఉన్నాయి. లేదా మన అమరావతి యోగా డే అంట, దానికి కూడా 200 కోట్లు. ఇలా అనవసరమైన ఆపేస్తే మనం పబ్లిక్కి ఉపయోగపడే ఈ మెడికల్ కాలేజెస్ని హ్యాపీ కట్టుకోవచ్చు. అది నేను చెప్పేది. సో ప్రైవేట్ పరం చేయడం వల్ల ఉపయోగం ఎవరికంటే చంద్రబాబు నాయుడు గారికి, నష్టం ఎవరికంటే పేదలకి, రిజర్వేషన్ పొందే వాళ్ళకి. ఇది క్లియర్. ఇది నాకున్న అవగాహన. నమస్తే ఫ్రెండ్స్.